ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్న. ఇవాళ మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జాతర ఉంది. ఏమేమి చేస్తామో చూడండి జాతరలో. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జాతర రోజు మేము మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాము, మేము మా ఫ్యామిలీ మెంబర్స్. ఆ రోజు చూడండి 4:43 అయింది. నేను బట్టలు చదువుకుందామని బట్టలు ప్యాక్ చేస్తున్నా. యాక్చువల్లీ నా లాగౌట్ అయ్యేసరికి 4:30 అయింది మార్నింగ్. చాలా వర్క్ ఉండే ఆ రోజు నాకు. సో 4:30 వరకు వర్క్ చేశాను. తర్వాత ఇంకా బట్టలన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను లైన్గా. చాలా కష్టము. మార్నింగ్ అసలు నిద్ర లేకుండా అవన్నీ ప్యాక్ చేసుకొని అవన్నీ చేయడము. బట్ ఇంకా ఏం కాదు, ఒక్కరోజు అనుకుంటా నాకు నేను మోటివేట్ చేసుకుంటా అన్ని బట్టలు ప్యాక్ చేసుకున్నా. అక్కడికి ఫుల్ హెడేక్ ఉండే నాకు, నిద్ర లేకుండా ఉన్నా కాబట్టి. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా హెయిర్ డ్రై చేసుకుంటున్నా. ఇంకా మాయిశ్చరైజర్ తీసుకొని ఇంకా ఫేస్కి అప్లై చేసుకుంటున్నా లైట్గా. మరి ఎక్కువ కూడా అప్లై చేసుకున్నాను, లైట్గానే అప్లై చేసుకుంటా. సో మొత్తం ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటున్నా నీట్గా. ఫేస్కి అప్లై చేసుకున్నాక నెక్స్ట్ లిప్ బామ్ పెట్టుకుంటున్నా లిప్స్కి, అండ్ పౌడర్ వేసేసుకుంటున్నా. ఎక్కువ రెడీ కూడా అవ్వలేదు నేను, అసలు సింపుల్గా రెడీ అయిపోయినా. జస్ట్ మాయిశ్చరైజర్, లిప్ బామ్ అండ్ పౌడర్. అండ్ ఇంకా హెయిర్ స్టైల్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఎంత మంచిగా వేసుకున్నా కూడా అక్కడికి వెళ్ళేసరికి ఖరాబ్ అయిపోతుంది. సో జస్ట్ అలా దువ్వుకొని జస్ట్ క్లిప్ పెట్టేసుకుంటున్నా సింపుల్గా. ఎందుకంటే ఈ నుంచి ఊరికి పోయేసరికి ఇంకా మొత్తం హెయిర్ అటు ఇటు అయిపోతుంది, అండ్ నిద్ర కూడా లేదు, ఇంకా పిచ్చి పిచ్చి అయిపోతాము. సో జస్ట్ అలా క్లిప్ పెట్టేసి వదిలేసిన. ఇది చాలా సింపుల్ హెయిర్ స్టైల్, జస్ట్ క్లిప్ పెట్టడమే. ఎక్కడికన్నా వెళ్ళేది ఉంది ఫాస్ట్ అంటే ఇలా జస్ట్ క్లిప్ పెట్టేసి వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఎక్కువ టైం కూడా తీసుకోదు. వేరే హెయిర్ స్టైల్స్ అనుకో అటు ఇటు అటు పోతుంది. ఇంకా మెయిన్గా మనం బయటకు వెళ్ళే టైంలోనే హెయిర్ సరిగ్గా వేసుకోవడానికి రాను కూడా రాదు. ఇదనుకో ఎలా అయినా సరే పర్ఫెక్ట్గానే వస్తుంది, జస్ట్ క్లిప్ పెట్టడమే కాబట్టి. సో నేను హెయిర్ ఎక్కువ స్టైల్ చేసుకోలేదు, ఇంకా నార్మల్గా సింపుల్గా క్లిప్ పెట్టేసి దూకున్నాను హెయిర్ని. నెక్స్ట్ నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నా. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టము. డిఫరెంట్ డ్రెస్సెస్కి డిఫరెంట్ ఇయర్ రింగ్స్ అలా మ్యాచ్ చేసుకుంటా. ఒకటే కమ్మలు పెట్టుకోవడం నాకు అంత ఇష్టం ఉండదు, నాకు డిఫరెంట్గా పెట్టుకోవడమే ఇష్టము. సో చూడండి, దీనికి ఇలా పెట్టుకుందామని ఇలా పెట్టేసుకున్నా ఇయర్ రింగ్స్. ఎప్పుడు సింపుల్గా అదే ఇయర్ రింగ్స్ కాకుండా డిఫరెంట్గా పెట్టుకోవాలి ఇలా. నాకు అలా ఇష్టం డిఫరెంట్గా పెట్టుకోవడము. అండ్ మెయిన్గా లిప్స్టిక్ అనేది నా ఫేవరెట్ పార్ట్. లిప్స్టిక్ లేకుండా నేను అసలు ఉండలేను. మెయిన్గా నేను ఎంత సింపుల్గా ఉన్నా కూడా జస్ట్ లిప్స్టిక్ అన్న అప్లై చేసుకుంటా బయటకు వెళ్ళేటప్పుడు. సో లిప్స్టిక్ అనేది నా ఫేస్కి కొంచెం మంచి లుక్ ఇస్తుంది. నేను ఏం రెడీ కాకపోయినా కూడా లిప్స్టిక్ ఒకటి ఉంటే చాలు, నా ఫేస్ కొంచెం లుక్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో నేను జస్ట్ లిప్స్టిక్ అయితే అప్లై చేసుకొని ఇంకా ఇలా చున్నీ వేసుకొని రెడీ అయ్యి చూసుకున్నాను అనమాట. ఎలా ఉంది డ్రెస్, మంచిగా సెట్ అయిందా లేదా, బాగానే ఉందా లేదా అని నాకు నేను అలా చూసుకొని మర్చిపోతున్నాను అనమాట. సో స్టార్ట్ అయిపోయాము బట్టలన్నీ ప్యాక్ చేసుకొని. ఇంకా మా హస్బెండ్ కార్ తీసుకొని వస్తున్నారనమాట పార్కింగ్ నుంచి. సో ఇంకా మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా మమ్మీ వాళ్ళని కూడా ఎక్కించేసుకొని ఇంకా మేము మమ్మీ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరం స్టార్ట్ అయిపోయినాము ఊరికి. చూడండి ఊర్లో ఎంత బాగుంటుందో, ఈ పొలాలు ఇవన్నీ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది, గ్రీనరీ మొత్తము. ఇంకా ఊరికి వెళ్ళే దారిలో అనమాట ఇవంతా. మేము ఫైనల్లీ ఊరికి రీచ్ అయిపోయాము. నేను వెళ్ళే దారిలో కొద్దిసేపు పడుకున్నాను అనమాట, నిద్ర లేదు కదా. ఇంకా ఫైనల్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. మస్తు ఎక్సైట్మెంట్ ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినామని. ఇంకా రథం కూడా మా ఇంటి దగ్గరలో ఉంది, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో. మేము అప్పుడే దిగినాం అనమాట. దిగేసి దప్ప శారీ కట్టేసుకున్నాం అనమాట, ఇంకా రథం వచ్చేస్తుందని. ఇంకా మా అమ్మమ్మతో మాట్లాడుతున్నా ఎట్లనో అది ఇది అనుకుంటా. ఇంకా మా అత్త మామ మరదలు కూడా వచ్చేసినారు. చూడండి అది ఎంత మంచిగా రెడీ అయిందో, క్యూట్గా లంగా వేసుకొని. దానికి అట్లా రెడీ అవ్వడం మస్తు ఇష్టం అనమాట. మొత్తం ఫుల్గా రెడీ అవ్వడం. మేము వెళ్ళిన ఒక 5 to 10 minutesకి రథం మా ఇంటి దగ్గర వచ్చేసింది అనమాట. ఇంకా మేము రథం దగ్గర ఇంకా వాటర్ పోసి హారతి ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి ఇవన్నీ చేసామన్నమాట అందరం కలిసి. అండ్ ఇంకా కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము దేవుడి దగ్గర, రథం దగ్గర. ఇంకా నేను మా సిస్టర్ మా మదర్ ముగ్గురం కూడా ఫొటోస్ దిగినాము. అండ్ రథంది చాలా బాగుంటుంది, అందరు కలిసి రథంని గుంజుతూ ఉంటారు అండ్ చాలా బాగుంటుంది. ఇంకా అందరితో మాట్లాడుతున్నాను అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే అందరు అమ్మమ్మ వాళ్ళ ఇల్లులు ఉంటాయి మాకు. సో అందరినీ పలకరిస్తున్నాను అనమాట, బాగున్నావా అని. వాళ్ళు మేము అందరం కలిసి మాట్లాడుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ మా పిన్ని అనమాట. మా పిన్ని చూసి
బొట్టు పెట్టుకుందదా అది ఇది అని చెప్పేసి మా చిట్టిని తీసుకెళ్తుంది లోపలికి. సో నేను కుంకుమ పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట. సో హడావిడిగా వచ్చేసాం కదా. ఇంకా చిట్టిని చూసేసి కుంకుమ పెట్టుకుందా అని ఇంకా లోపల తీసుకెళ్ళింది. ఇంకా మా అమ్మమ్మ పెడుతుంది అనమాట కుంకుమ, మా పిన్ని వాళ్ళ మమ్మీ. ఇంకా అందరం మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇది మా మరదలు, మా అత్తమ్మ వీళ్ళందరితో మాట్లాడుకుంటున్నాం. చాలా రోజులు అయిందనమాట వాళ్ళని చూసి నేను కూడా. సో ఇంకా అందరం మాట్లాడుకుంటున్నాము. మా అమ్మమ్మ వాళ్ళ ఊరి పేరు గుచ్చ. ఇది చౌటుపల్లి దగ్గరలో ఉంటుంది. సో ఇక్కడ ప్రతి సంవత్సరం పాల్గొన మాసం శుద్ధ తదియ నుంచి జాతర ప్రారంభం అవుతుంది. తదియ చవితి పంచమి షష్ఠి తిథుల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఇక్కడ. మొదటి రోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేస్తారు. రెండవ రోజు ఉదయం గరుడ ముద్ద, రాత్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. మూడవ రోజు హోమం బలిహరణం జరుగుతుంది. అండ్ నాలుగవ రోజు వచ్చేసి ఉదయం రథోత్సవం నిర్వహిస్తారు. మేము 4వ రోజు వెళ్ళినాం అనమాట. 4వ రోజు చాలా మంది వస్తారనమాట. అండ్ మాకు కూడా 4th డేనే సెట్ అయింది వెళ్ళడానికి. సో మేము ఇంకా 4వ రోజు వెళ్ళినాము రథోత్సవానికి. అండ్ చాలా మంది కలుస్తారనమాట ఊర్లో. అందరు రిలేటివ్స్ వస్తారు. ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అలా నడుస్తూ వెళ్తున్నాం అనమాట రథం దగ్గరికి. అందరం అట్లా కలిసి వెళ్తుంటే చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్ పీపుల్ కలుస్తారు అనమాట మనకి. చిన్నప్పుడు చూసిన వాళ్ళని మనం మళ్ళీ అక్కడ కలవచ్చు. అక్కడ రథోత్సవం దగ్గరికి అందరు వస్తారు కాబట్టి. బ్రహ్మోత్సవాలు గుజ్జలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో జరుగుతుంది. కళ్యాణం నిర్వహించుకొని స్వామివారు అమ్మవార్లు రథం పైన గ్రామపూర వీధుల్లో విహరిస్తారు. స్వామివారి పేరు చెన్నకేశ్వర స్వామి, అమ్మవార్ల పేరు భూదేవి అండ్ శ్రీదేవి. రథం తీసుకెళ్తున్నప్పుడు రథం ఎదురుగా కోలాటాలు వేస్తారు. టెంపుల్ కమిటీ వాళ్ళు డాన్సెస్ని పెట్టారు. బట్ మాకు కూడా డాన్స్ చేయాలని ఉంది, అందరికి కోలాటం చేయాలని ఉందని ఇంకా మేము కూడా డాన్స్ చేస్తే మనం అందరం కలిసి వెళ్ళాం అనమాట. మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఊర్లో వాళ్ళందరం కలిసి ఇంకా డాన్సెస్ చెప్పినట్టు మేము ఆ స్టెప్స్ వేస్తున్నాము. డాన్సర్ ఎలా చూపిస్తే అలా చేస్తున్నాం. ఇంకా నేను ఇక్కడ సాంగ్ పెట్టట్లేదు బికాస్ కాపీరైట్ పడుతుంది నాకు, అందుకే సాంగ్ పెట్టట్లేదు. మెయిన్గా మా వాళ్ళు అడుగుతారనమాట పాట ఎందుకు పెట్టలేదని. ఇదే రీజన్, అందుకే నేను సాంగ్ ఏం పెట్టట్లేను, జస్ట్ సింపుల్గా పెట్టేస్తున్నాను అనమాట ఇలానే. ఇంకా అందరం కలిసి మంచిగా డాన్సులు చేసుకుంటూ ఉన్నాం అక్కడ రథం ఎదురుగా. చాలా బాగుంటుంది ఇట్లా అందరు కలిసి డాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుంటే. మాకు సింపుల్ స్టెప్స్ ఇంకా డాన్సర్ చూపిస్తున్నాడు ఎలా చేయాలో. ఇక్కడ గ్రీన్ టీషర్ట్ వేసుకున్నారు కదా అతను డాన్సర్. అతను డాన్స్ ఎలా చేయాలో చూపిస్తుంటే మేము అందరం కలిసి అతన్ని ఫాలో అవుతున్నాం అనమాట డాన్స్ చేయడంలో. అండ్ కోలాటం వాళ్ళు అసలు చాలా చాలా గ్రేట్. అసలు ఎండలో అసలు చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. ఊరు మొత్తం రథం తిరుగుతుంది అండ్ వీళ్ళు కూడా డాన్స్ చేస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. ఎండలో చాలా కష్టపడుతున్నారు వీళ్ళు కూడా. మేము ఒక 10 to 15 మినిట్స్ చేసినాం అంతే. 10 to 15 మినిట్స్కి అసలు ఆ ఎండలో తట్టుకోలేకపోయినాము. ఫుల్ అంటే ఫుల్ ఎండ ఉండే ఊర్లో. బట్ వీళ్ళైతే కంటిన్యూస్గా చేసినారు కోలాటం వాళ్ళు. రియల్లీ గ్రేట్ అసలు. ఇంకా అక్కడ ఎండకి మేము తట్టుకోలేకపోయినాము. సో కొద్దిసేపే డ్యాన్స్ చేసినాము. డ్యాన్స్ చేసి ఇంకా మేము అందరం కలిసి స్టార్ట్ అయిపోయినాం అనమాట ఇంటికి. అండ్ ఇంట్లో కూడా అసలు కరెంటే లేదు. బికాజ్ ఇంకా రథం తీస్తున్నారు కదా అందరూ, కరెంట్ వైర్స్ అవన్నీ అడ్డొస్తాయి కదా. సో కరెంట్ అనేది లేదనమాట మాకు. సో మేము ఇక్కడ గుడి దగ్గర కూర్చున్నాం అందరం కలిసి, చెట్టు కింద గాలి వస్తుంది అని. సో అందరం ఇక్కడ కూర్చొని కొద్దిసేపు రిలాక్స్ అవుతున్నాము. ఇంకా ఫొటోస్ కూడా దిగుతూ ఉన్నాము అందరం ఫ్యామిలీ మెంబర్స్. అందరం కలిసినప్పుడు డెఫినెట్గా ఒక ఫోటో అయితే క్లిక్ చేసుకుంటాం కదా. సో మేము అందరం ఒక ఫోటో తీసుకున్నాము. అండ్ ఇక్కడ మా కజిన్స్ అందరు కలిసి, మా బామ్మర్ది, మా తమ్ముళ్ళు అందరు కలిసి ఇంకా ఇక్కడ జంప్ చేసుకుంటూ ఆడుకుంటున్నారు. మా మమ్మీ ఇక్కడ పూజ చేస్తుంది ఇంకా టెంపుల్ దగ్గర. సో మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటుంది ఈ టెంపుల్ కూడా. సో ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూస్తున్నాము. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళినాము. వడి బియ్యం తీసుకొని వెళ్తున్నాం అనమాట. అక్కడే చెన్నకేశ్వర స్వామి ఆలయం దగ్గర ఎల్లమ్మ టెంపుల్ కొత్తగా ఓపెన్ చేశారు. సో వడి బియ్యం తీసుకొని మేము వెళ్తున్నాం అనమాట. అసలు వీడు మా బామ్మర్ది అస్సలు మస్తు క్లోజ్ అయిపోయినారు అనమాట. మా హస్బెండ్ ఇంకా మా బామ్మర్ది ఇద్దరు కలిసి అసలు. ఇంతకుముందు హిమో నా దగ్గరికి వచ్చేవాడు, ఇప్పుడు అసలు రావట్లేదు అనమాట. మొత్తం మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు మా హస్బెండ్ వచ్చినప్పటి నుంచి. అండ్ ఇంకా అందరం కలిసి మెల్లగా గుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అట్లా కొంతమంది మేము వెళ్ళాము, మేము అందరం కలిసి వెళ్తాం అనమాట టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు. మా అత్తమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ టెంపుల్ దగ్గర ఒక అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, అమ్మమ్మని కలిసి వెళ్తున్నాం మేము. అండ్ ఇంకా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇంకా పక్కన అన్నీ చూసుకుంటూ వెళ్తాం అనమాట, ఏమేమి కొనాలి అని ఆలోచించుకుంటూ. సో ఫైనల్లీ
చెన్నకేశ్వర స్వామి ఆలయం పక్కనే ఎల్లమ్మ టెంపుల్ ఓపెన్ అయిందని చెప్పా కదా, టెంపుల్కి వచ్చామన్నమాట. టెంపుల్కి వచ్చి ఇంకా మొక్కుతున్నాము. ఇంకా అందరం కలిసి బియ్యం పోస్తున్నాం అన్నమాట అమ్మవారికి. ఫస్ట్ మా రమ్యక్క పోస్తుంది. ఇంకా మా అక్క వాళ్ళు పోస్తుంటే అప్పటి వరకు ఇంకా మా చెల్లి టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొట్టేస్తుంది అనమాట ఆయన. నెక్స్ట్ మా అత్తమ్మ బియ్యం పోస్తుంది అమ్మవారికి. ఇంకా అక్కడ టెంపుల్ లోపల ఉన్నది కూడా మా అమ్మమ్మని అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది. సో ఇంకా మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అమ్మమ్మ కూడా. ఇంకా అమ్మమ్మ కూడా మాట్లాడుతుంది మాతోని, ఎలా ఉన్నావు ఇప్పుడు వచ్చావు అనుకుంటూ. అండ్ ఇంకా ఎలా చేయాలో అవన్నీ చెప్తుంది అనమాట. నాకు కొత్తగా మ్యారేజ్ అయింది కదా, సో అన్నీ తెలియదని అమ్మమ్మ ఏమేమి చేయాలో చెప్తుంది. ఫస్ట్ ఏమేమి పెట్టాలి, ఏమేమి చేయాలి అన్నీ చెప్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మా అత్తమ్మ బియ్యం పోస్తుంది. మోస్ట్లీ ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరు అత్తమ్మలే ఉంటారు. నాకు మా పిన్ని వాళ్ళు చాలా తక్కువ ఇక్కడ ఉండడము, ఓన్లీ 2 పిన్నిలే ఉంటారు. ఇంకా మా మమ్మీ ముగ్గురే అనమాట. ఇంకా మిగతా వాళ్ళందరూ మా అత్తమ్మ వాళ్ళే ఉంటారు. బికాజ్ మా మమ్మీ వాళ్ళ జనరేషన్స్లో గర్ల్స్ తక్కువ అనమాట, బాయ్స్ ఎక్కువ మంది ఉండే. సో నాకు మేనమామలు ఎక్కువ మంది. ఇంకా మమ్మీ వాళ్ళేమో 2 పిన్నిలు అండ్ మమ్మీ అంతే. ఇంకా నేను నెక్స్ట్ ఇక్కడ అమ్మవారికి బియ్యం పోస్తున్నా. పక్క నుంచి మా అమ్మమ్మ గైడ్ చేస్తుంది అనమాట ఏమేమి చేయాలని. సో ఫస్ట్ టైం అనమాట నేను అమ్మవారికి బియ్యం ఇలా పోయడం. చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టిన అనమాట అమ్మవారికి మొక్కి. నెక్స్ట్ ఇంకా చెన్నకేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళి అక్కడ కూడా దేవుడికి మొక్కేసాము. మొక్కేసి ఇంకా అన్నదానం చేస్తున్నారు ఆ టెంపుల్లోనే. సో ఇంకా మేమందరం కలిసి టెంపుల్లోనే అన్నం తింటున్నాం అనమాట. వంటలు కూడా చాలా బాగా చేశారు. ఇంకా అందరం కలిసి కూర్చొని తింటున్నాము. మేము, మా పిన్ని వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, మమ్మీ అందరం కలిసి తింటున్నాం. ఇంకా నెక్స్ట్ ఇంటికి వెళ్ళి నేను కొంచెంసేపు పడుకొని లేసా. అప్పటికి మా మామయ్య వాళ్ళు వచ్చారు. యాక్చువల్లీ మా మామయ్య వాళ్ళు రథంని గుంజారనమాట. వాళ్ళు రథంని గుంజేసి ఇంటికి వచ్చారు. అప్పటికి నేను లేచిన. ఇంకా అందరం కలిసి మాట్లాడుకుంటున్నాము. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నామన్నమాట. మా అక్క వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరము. ఇంకా చిన్నపిల్లలు చాలామంది ఉండే. ఇంకా ఇది మా మరదలు, దీనికి యాక్చువల్లీ జుట్టు లేదు, దీనికి ఇట్లా సవరం పెట్టేసి దీన్ని స్టైల్ చేస్తున్నారు అనమాట. అది చూడండి ఎంత మైగ్రాల్గా చూస్తుందో అసలు. దానికి అలా పూలు పెట్టేసి రెడీ చేస్తుంది మా అత్తమ్మ. కాసేపు ఇట్లా ఇలా అనేసి కింద పడేస్తారు చూడండి. హాయ్. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఇంకో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది, మా చిన్న తాత వాళ్ళ ఇల్లు అనమాట. సో మేము అక్కడికి వెళ్ళినాం అందరం కలిసి, మమ్మీ వాళ్ళు, మేము అందరము. ఇంకా అక్కడ కూడా కొంచెంసేపు టైం స్పెండ్ చేసినాము. అందరం థమ్స్అప్ తాగుకుంటూ కూర్చుంటున్నాము. ఇంకా అమ్మమ్మ అప్పలు చేసిందంట. ఇంకా అప్పలు పెట్టుకుని వచ్చింది మా అందరికి. అప్పలు తినుకుంటూ థమ్స్అప్ తాగుతున్నాము అందరం. ఏం పోస్తున్నావు? ఎందుకు డైటింగ్లు ఉన్నావా? లేదు ప్రసాదం మీరు ఓడ్చుకోలేకపోతే సో అందరం ఇట్లా ఫన్నీగా మాట్లాడుకుంటూ అట్లా తాగుతున్నాం అనమాట మేము థమ్స్అప్. యాక్చువల్లీ నా ఎదురుగా వచ్చింది కదా, దాని థమ్స్అప్ అయిపోయింది అనమాట మా మరదల్ది. సో ఇప్పుడు ఆమెకు థమ్స్అప్ కావాలి. ఆమె ప్లాన్ చూడండి ఎలా చేస్తుందో. నేను నార్మల్గా గ్లాస్ కింద పెడతా కదా, కింద పెడితే తాగుదామని ప్లాన్ చేసింది అనమాట. సో కావాలని నేను తాగుకుంటూ అట్లా పెడుతున్నట్టు చేస్తున్నా, పోసేటట్టు, కానీ పోయానమాట. జస్ట్ ఆమె చూడండి ఎలా చేస్తుందో. థమ్స్అప్ పోస్తుందేమో అని ఆమెనే ఇట్లా ఇట్లా షేక్ చేస్తూ ఉంటుంది గ్లాస్ని. నేను అలా కింద పెడుతున్నా, ఆమె మెల్లగా చూస్తే మెల్లగా చూసి మళ్ళీ గ్లాస్ అక్కడ పెడుతుంది అనమాట. నేను విధికి ఎలా అయినా థమ్స్అప్ పోయట్లేని వాళ్ళ పిన్ని దిక్కు చూస్తుంది అనమాట. వాళ్ళ పిన్ని కూడా చెప్పింది నా దాంట్లో కూడా అయిపోయింది, ఇద్దరిది సేమ్ ఖాళీ ఖాళీ అని. ఇలా ఉంటుంది అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మొత్తం సందడి సందడి ఉంటుంది. అందరం కలుస్తాం అనమాట ఫ్యామిలీ మెంబర్స్. చాలా మంచిగా ఉంటుంది అనమాట. అందరం నవ్వుకుంటూ హ్యాపీగా టెన్షన్స్ అన్నీ లేకుండా అన్నీ మర్చిపోయి రిలాక్స్ అయిపోతాం అనమాట అందరం కలిసినప్పుడు.
మీరు కూడా అప్పుడప్పుడు ఇలా వెళ్ళండి. మీ ఊర్లలోకెళ్ళి అందరూ కలిసి మంచిగా ఎంజాయ్ చేయండి. యాక్చువల్లీ ఇది మనం ఒక్కరు అనుకుంటే కాదు. అందరం అట్లా ప్లాన్ చేసుకొని అనుకోవాలి. అట్లా అనుకుంటే మాత్రమే మనం గెలవగలుగుతాము. సో, మా ఇంకో మరదలు పాట పాడతా అన్నది. సో, పాడుతుంది చూడండి. హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయ నిమంజుల భాషి వేదనుతే పంకజవాసి దేవ సుపూజిత సద్గుణవర్షి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిన్ ఆదిలక్ష్మి జయ పాలయమ. మా మరదల పేరు దేవాంశి. తను సింగింగ్ ఎక్కడ బయట క్లాసెస్ ఏం తీసుకోలేదనమాట. సింగింగ్ క్లాసెస్ జస్ట్ టీవీలో చూసుకుంటూ నేర్చుకొని తనంతలో తానే పాడేస్తుంది. ఇంకా చాలా పాటలు పాడుతుంది. ఇంకా మంగళహారతి పాటలు, దేవుడి పాటలు, నార్మల్ సాంగ్స్ ఇవన్నీ పాడుతుంది తను. జస్ట్ టీవీలో చూసి మాత్రమే నేర్చేసుకుంది అండ్ పర్ఫెక్ట్గా పాడుతుంది. వాళ్ళ డాడీ ఎంకరేజ్ చేస్తారు తినకి పాడమని. ఇంకా ఆమె కూడా మంచిగా పాడుతుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జాతర పార్ట్ 1 ఇక్కడికి ఎండ్ అండ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. ఫాలో ఫర్ మోర్.